కాపు నగధేరుడి శకం ముగిసింది. కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం మిగిలే ఉన్నాయి. ఆయన ఉద్యమ స్ఫూర్తి ఇంకా మిగిలే ఉంది. ఆయన పోరాట పటిమ ఇంకా మిగిలే ఉంది. కాపుల కోసం, వారి రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్ర మరిచిపోదు. పట్టుదల అంటే ముద్రగడ, త్యాగం అంటే ముద్రగడ, పోరాటం అంటే ముద్రగడ, ముక్కుసూటితనం అంటే ముద్రగడ. అది ఒక పేరు మాత్రమే కాదు, అది ఒక ప్రేరణ. ఆయన సాధారణ వ్యక్తి కాదు, ఒక ఉద్యమ స్ఫూర్తి. తరాలు మారినా చిరస్థాయిగా నిలిచే చెరగని తరగని రాజకీయ ముద్ర. కాకినాడ జిల్లా కెల్లంపూడిలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. అంత గొప్ప నాయకుడికి అంత గొప్పగానే వైఎస్ జగన్ నివాళులర్పించారు. ముద్రగడ ఆఖరి మజిలీలో పాడెమోసి ఆయనపై తనకున్నటువంటి అపారమైనటువంటి గౌరవాన్ని చాటుకున్నారు. ముద్రగడ పద్మనాభానికి ఈ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని ప్రకటించింది. కానీ ఆయన కుటుంబ సభ్యులు వద్దని తిరస్కరించారు. ఎందుకో తెలుసా? నాటి నుంచి నేటి వరకు ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసిందో వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. మనిషి మరణించాక ఎలాంటి వారైనా నివాళులు అర్పించడం, వారి సేవలను కొనియాడటం మన సంప్రదాయం. కానీ ఈ రాష్ట్రంలో ఒక ఎల్లో రాక్షస ముఖ ఉంది. అది రాబందుల కన్నా, గుంటనక్కల కన్నా నీచమైనది. ముద్రగడ పద్మనాభం మరణించిన తరువాత కూడా ఆయన పైన సోషల్ మీడియాలో నీచాతి నీచమైన పోస్టులు పెట్టిన ఘనత ఈ ఎల్లో రాక్షస ముఖకే దక్కుతుంది. మేం మాత్రం తక్కువ తిన్నామా అన్నట్టుగా పూటకో జెండా మార్చే సైకోలు కూడా రంగంలోకి దిగారు. ముద్రగడపై వ్యక్తిత్వ హననం చేస్తూ దారుణాతి దారుణమైన పోస్టులు పెట్టారు. ఈ సైకోలు ఇలా రెచ్చిపోతున్న, ఆ ఎల్లో రాక్షసులు ఇలా బరి తెగించిన ఆ పార్టీల అధినేతలు మాత్రం ముద్రగడ అంటే ఎనలేని గౌరవం ఉన్నట్లుగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని ప్రకటించారు. దీన్నే నోటితో పొగిడి నొసటితో వెక్కిరించడం అంటారు. ఒకసారి ఆ రాక్షస సైకోలు పెట్టినటువంటి పోస్టులు స్క్రీన్ పైన చూద్దాం. మచ్చుకు కొన్ని పోస్టులు మీకు చూపిస్తున్నాను. ఇది ఈరోజు ఎల్లో సైకోలు, పూటకో జెండా మార్చే సైకోలు పెట్టినటువంటి పోస్టులు. ఒక వ్యక్తి మరణించాక వారి సేవలను కొనియాడుతూ వారిని గుర్తుంచుకోవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం మన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని కూడా ఈ ఎల్లో రాక్షస మోక సంప్రదాయాల్ని కూడా చంపేస్తుంది. వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు చూడండి. తుని రైలు కాల్చిన ఘటనలో A1 ముద్దాయి చచ్చాడు. ఎంతటి సైకోయిజం ఉండాలి! ఏ స్థాయిలో పేమెంట్ అంది ఉండాలి! ఏ స్థాయిలో వెనక నుంచి మన అధినేతలు ప్రోత్సహించి ఉండాలి! ఈ మాత్రం పెట్టాలంటే ఆ మాత్రం ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుంది. చూడండి, తుని రైలు కాల్చిన ఘటనలో A1 ముద్దాయి చచ్చాడట. హ్యాపీ న్యూస్ ఫర్ జగనన్న, ముద్రగడ పద్మనాభరెడ్డి ఇక లేరు, అబ్బా మొత్తానికి పోయాడు, ఇప్పుడు పరామర్శకి వెళ్ళాలి. ఇది మనుషులు, మానవత్వం ఉన్నవాళ్ళు, మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు ఇలాంటి పోస్టులు పెడతారా? వాళ్ళు మాత్రమే పెట్టగలరు. వాళ్ళని పెంచి పోషిస్తున్న వాళ్ళు మాత్రమే పెట్టించగలరు. ఎవరో తెలుసు కదా ఈ పోస్టులు పెట్టించేది. వాళ్ళే చెప్తారు. మళ్ళీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం, సోషల్ మీడియాలో ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క పోస్టు పెట్టినా భరించేది లేదు, సహించేది లేదు, ఊరుకునేది లేదు, తీసుకెళ్లి జైల్లో తోసేస్తామని. మరి ఇవన్నీ ఎవరు పెట్టిస్తున్నారు? ఈ ఎల్లో రాక్షస సైకోలతో ఈ పోస్టులు ఎవరు పెట్టిస్తున్నారో గమనించండి. RIP రిప్ ముద్రగడ పద్మనాభం రెడ్డి. కర్మ అనేది ఇంత త్వరగా వస్తాది అనుకోలేదు. ఇది వీళ్ళు పెట్టిన పోస్టు. ఎంతటి సైకోయిజం ఉండాలి! మనిషి మరణం తరువాత కూడా వెంటాడి మానవత్వాన్నే చంపేస్తున్నారంటే ఆ సైకోయిజం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోండి. నెక్స్ట్, అంబటి రాంబాబు గారు పోస్ట్ పెట్టారు. ఐ ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ ఆన్ ద డిమేజ్ ఆఫ్ కాపు వారియర్ ముద్రగడ పద్మనాభం గారు అని. రెడ్ల పాలేరు ముద్రగడ పద్మనాభం రెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్న, ఇలా చెప్పటం కరెక్టారా ఆంబోతు? ఇది ఎవరో పెట్టారు పోస్టు. ఇతను ఎవరో ఇంటి రమేష్ ఏదో ఉంది పేరు, రామేశ్వర్ అంట. ముద్రగడ పద్మనాభం గారు సంతాపం ప్రకటించి పోస్టు పెడితే దాని కింద అతను పెట్టినటువంటి కామెంట్.
రైట్. ఇతను ఒక మాజీ ఎంపీ. ఆయన పరిజ్ఞానం ఏంటో ఇంతకు ముందు చూశారు. ఇప్పుడు చూడండి, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు చనిపోతే అధికారికంగా సెలవు ప్రకటించాలట. మాజీ ప్రధాని మన్మోహన్ గారు చనిపోతేనే సెలవు ప్రకటించలేదు. అలాంటిది ఇప్పుడు సెలవు సంతాప దినాలు కావాలట. హర్ష కుమార్ గారు పోస్టు పెట్టారు, సంతాప దినాలు ప్రకటించాలి, సెలవు ప్రకటించాలని పెట్టారు. ఎస్, వారి ఆలోచనని, వారి ఉద్దేశాన్ని వారు తెలియజేశారు. దానిపైన కామెంట్ చూడండి. హీ ఈజ్ ద వారియర్, ద బ్రేవ్ వన్, ద మైటీ వన్, ద పవర్ఫుల్ యోగి, ఆల్ ఇన్ వన్. బట్ చివరిలో ఏం రాశాడంటే, టెల్ మీ వితౌట్ బ్రింగింగ్ అప్ దిస్ లైక్ బర్నింగ్ ట్రైన్స్. వీళ్ళు పెట్టినటువంటి పోస్టులు సార్ ఇవి. మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవి ఎవరు పెట్టించారనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఎంతటి సైకోయిజం ఉంటే ఇలా పెడతారనేది మీ ఊహకే వదిలేస్తున్నా. దీని వెనుకున్నటువంటి ఆ ఇద్దరు నాయకులు ఎవరన్నది మీ ఊహకే వదిలేస్తున్నా. వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే సామాన్యుడి వరకు ఎవ్వరిని వదిలిపెట్టరు. గీతాంజలి వరకు ఏ విధంగా వెంటాడి ఆఖరికి ఆత్మహత్య చేసుకునేలా చేశారు కదా. దాని వెనకుండి నడిపించినటువంటి వ్యక్తి, ఆ ఐటీడీపీని నడిపించి ఎందరో మహిళల జీవితాలను రోడ్డుపైకి లాగి వారి జీవితాలతో ఆటలాడి ఆఖరికి ఆత్మహత్యలు చేసుకునేలా వాళ్లను అంతలా వేధించినటువంటి వ్యక్తికి ఆఖరికి రాజ్యసభ టికెట్ కూడా ఇచ్చాం మనం. ఆ స్థాయిలో ప్రోత్సహిస్తాం మనం. ఆ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి. ఈరోజు పోలీసులు పంపించారు, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలట. పోలీసులు తుపాకులతో వచ్చారు. మరి ఆ రోజుల్లో ఎలా వచ్చారు పోలీసులు? లాఠీలతో, తుపాకులతో కలిపి వచ్చారు. ఆ రోజుల్లో కూడా చంద్రబాబు గారు ముద్రగడను, ఆయన కుటుంబాన్ని అలానే వేధించారు. కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో పోలీసులతో దాష్టికానికి దిగారు. పోలీసులతో కొట్టించి ముద్రగడ ఇంటి ఆడబిడ్డలను జుట్టుపట్టి లాగించి, బండబూతులు తిట్టించి, లేనిపోని కేసులు పెట్టించి, నానా రకాలుగా హింసించి ముద్రగడపై, ఆయన పోరాటంపై ఉక్కుపాదం మోపారు. చరిత్రలో ఆ కుటుంబంపై చంద్రబాబు జరిపించిన దాడి, దాష్టికం ఒక చీకటి రోజు సార్. దాని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు సార్. కాపులపై నారావారి కక్ష ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు పోస్టులు పెడుతున్నారు కదా, రాక్షస మోక, ఎల్లో సైకో మోక. ఒకసారి వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2016లో కాపు ఉద్యమ సమయంలో ఏ రకంగా ప్రవర్తించారు పోలీసులు ఆ రోజు ఆ కుటుంబం పైన అన్నది ఒకసారి చూడండి. హలో రికార్డింగ్ పెట్టుకో అర్జెంట్గా తోడు నేడవచ్చు వీళ్ళు ప్రమాణం చేశారు. ఆల్మిస్ రాజమండ్రి ఎక్కడ సార్ ప్లేస్? రాజమండ్రి ఎక్కడ సార్ ప్లేస్? రైట్, ఇదే అంశంపైన చర్చను ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి; తిలక్ గారు, సీనియర్ జర్నలిస్ట్; నాగమణి గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్. సార్ తిలక్ గారు, 2016 జనవరిలో ఆ రోజు కాపు ఉద్యమాన్ని నడిపినటువంటి విధానం మనకు తెలుసు. ముద్రగడ గారు ఏ రకంగా నడిపారో దాన్ని అణిచివేయడానికి ఆ రోజు ప్రభుత్వం తుపాకులిచ్చి, లాఠీలిచ్చి ఆ కుటుంబంపైకి, నాయకులపైకి, వారి ఇళ్లపైకి పంపించింది. ఈరోజు ముద్రగడ గారు చనిపోయిన తర్వాత అధికారిక లాంఛనాలతో మేము
అంత్యక్రియలు నిర్వహిస్తామని పోలీసుల్ని తుపాకులతో పంపించింది. రెండు సందర్భాలని చూశారు. అసలు చంద్రబాబు ప్రభుత్వం నాడు నేడు వ్యవహరిస్తున్నటువంటి విధానం పని ఏం చెప్తారు ముద్రగడ విషయంలో? నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్. నాగమణి గారు, వెంకటరెడ్డి గారికి నమస్కారం. ముద్రగడ గారి విషయంలో ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన హుందాతనం కానీ, రాజకీయాలు నడిపిన తీరు కానీ మొత్తాన్ని బెరేజ్ వేసుకుని చూసినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ఎవరు కూడా పోల్చదగిన వ్యక్తులు కాదండి. ఆయన మొదట్లో విలువలకు కట్టుబడి జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఎన్టీ రామారావు గారు ఆహ్వానిస్తే తెలుగుదేశం పార్టీలో చేరారు. 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయ్యారు. ఆ వయసులో ఆయనకి డ్రైనేజ్ బోర్డు చైర్మన్ ఇచ్చారు. ఆ డ్రైనేజ్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక రోజున ఎన్టీ రామారావు పిలిచి, ముఖ్యమంత్రి గారు పిలిచి, పద్మనాభన్ గారు ఎవరి దగ్గర పర్సు తీసుకున్న, పర్సు అంటే డబ్బు లంచం తీసుకున్నారా అని అడిగారు. మామూలుగానే పద్మనాభన్ గారు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తే అసలు సహించరు. చాలా ఆవేశంగా లేచి, సార్ మీరంటే చాలా గౌరవం నాకు, మీకు ఎవరు చెప్పారో తెలియదు, మీరు నన్ను అడిగే బదులు మీరు ఎంక్వైరీ నేను రాజీనామా చేస్తున్నా, ఇది ఒక కాగితం, మీరు ఎంక్వైరీ చేసుకుని తప్పుంది నాది, నేను తీసుకున్నానని చెప్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను, చేసుకోండి ఎంక్వైరీ అని చెప్పి ఆ కుర్చీలను తన్నుకుంటూ ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆయన నిజాయితీకి అది దర్పణం. ఆ తర్వాత ఆయనతో మాట్లాడటానికి ఆయన వెరిఫై, ఇదేంటి కుర్రోడు నా మీద, చిన్న కుర్రోడు నా మీద ఇట్లా మాట్లాడతాడా, నేను చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి అని ఆయన ఆధారాల కోసం ఇంకో సంగతి చెప్పాలి ఇక్కడే. ఆయన్ని పద్మనాభం గారిని పిలిచి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించినప్పుడు పక్కన ఉన్నటువంటి రూమ్లో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు, నాదెళ్ల భాస్కర్ గారు, మరొక నాయకుడు ఉన్నారు. సరే ఇది జరిగిన తర్వాత ఆయన ఏమైనా సరే దీన్ని రుజువు చేయాలి, సాక్ష్యాలు పట్టరని చెప్పేసి డ్రైనేజ్ బోర్డు ఏరియా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు అధికారులను పిలిచి సాక్ష్యాలు ఉంటే పంపించండి అని చెప్పేసి అడిగారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన లంచాలు తీసుకోలేదండి, ఆయన క్యారేజ్ తెప్పించుకుంటే డబ్బులు కూడా తిరిగి ఇచ్చారని చెప్పారు. ఇదంతా వెరిఫై చేసుకుని ఇచ్చాపురం ఎమ్మెల్యే కృష్ణారావు అనుకున్నప్పుడు ఆయన్ని పిలిచి ఎన్టీ రామారావు ఏమైనా పొరపాటు చెప్పావా, ఆయన వచ్చింది ఇన్ఫర్మేషను అని అడిగారు. నేను లిస్ట్ ఇచ్చింది దీనికోసం కాదండి, ఇది కాదు సబ్జెక్ట్, అసలు మీకు అది కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ చేశారు ఎవరు అని ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఆడున్నప్పుడు మీరు వెళ్ళి ఆయన తీసుకురండి అని చెప్పేసి ఎన్టీ రామారావు అడిగారు. ఈయన పద్మనాభం గారు రానంటే రానన్న, నేను అవినీతి పరుణ్ణి, మీరు వచ్చారంటే మీకు కూడా అంటుకుంటుంది, వద్దు రావద్దని చెప్పేసి. ఆ తర్వాత చాలామంది ప్రయత్నం చేశారు ఆయనతో మాట్లాడించడానికి, సీఎం గారితో, లేకపోతే సీఎం గారి తీసుకెళ్ళడానికి. ఈయన ససేమరే ఒప్పుకోవాలి. ఈయన ఎంత మొండివాడంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే పదవి కోసం ఏదైనా చేసే మనుషులు ఉన్న ఈ స్థితిలో ఆ రోజున పద్మనాభం గారు చేసిన పని ఏమిటంటే, ముఖ్యమంత్రి గారు ఎవరితో ప్రయత్నాలు చేసినా ఆయన రావట్లేదని చెప్పి ఆయనే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు ప్లగ్ తీసేసి ఆ వైర్లు కట్ట దానికి ఫోన్ చుట్టేసి మంచం కింద పడేశారు. మర్నాడు టెలికాం డిఈ రామారావు అనుకుంటా వెళ్ళి, సార్ ఇట్లా సీఎం గారు మాట్లాడతానంటున్నారు అని, నీ పని నువ్వు చేసుకో, బయట ఏమైనా ఫోన్లు బాగోకపోతే ఆ లైన్లు కరెక్ట్ చేసుకో, రిపేర్ చేసుకో, నీకెందుకు అని చెప్పి. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు సన్నిహితంగా ఉండే మనిషి, ఆయన వెళ్ళి
ఇట్లా కాదు అని నచ్చజెప్పి ఆయన తీసుకెళ్ళాడు. మీకు మంత్రి పదవి ఇస్తానంటున్నారు అని కూడా అంతకుముందు మధ్యవర్తుల ద్వారా ఎన్టీ రామారావు కబురు చేశారు. మ్మ్. ఆయన ఒప్పుకోవాలి. అదే ఎన్టీ రామారావుకి ఆశ్చర్యం. మంత్రి పదవి ఇస్తానన్నా ఒప్పుకోడు, సీఎం కబురు చేస్తానన్నా ఒప్పుకోడు, రాడు, రాజీనామా విత్డ్రా చేసుకోడు, ఇదే మనిషి అని చెప్పేసి ఆయన చివరికి దగ్గుబాటు సార్ తీసుకెళ్ళారు. మ్మ్. కమ్యూనికేషన్ గ్యాప్ బ్రదర్, ఇది మీకు సంబంధించింది కాదు. నా దగ్గరికి ఎవరెవరు వస్తూ ఉంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు, నా మైండ్ తినేస్తూ ఉంటారు. నేను ఆ చిరాకులో మిమ్మల్ని అడిగాను, మీరు ఎక్కడ పొరపాటు చేయలేదు, మీకు మినిస్టర్ ఇస్తాను అని చెప్పాను. మ్మ్. తర్వాత జరగలేదు అది. ఆ తర్వాత ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత Yes. కాగితం మీద రాయించుకుని మంత్రి పదవి తీసుకుంటానని మ్మ్. ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆయనకి ఇచ్చిన శాఖ ఏమిటి? ఎక్సైజ్ శాఖ. మ్మ్. ఎక్సైజ్ శాఖ అంటే అప్పట్లోనే అవినీతికి ఆలవారం. అవును. ఈయన నిజాయితీ చూసి మ్మ్. ఆ శాఖను ఆయన చెప్పాడు. అది పద్మనాభం గారి గొప్పతనం. ఇవాళ మంత్రి పదవుల కోసం అందరి చుట్టూ తిరిగే మనుషులు ఉన్నప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఆయన పదవి కోసం ఇస్తానన్నా కానీ వెళ్లకుండా ఎదురు తిరిగి ఎన్టీ రామారావు వంటి స్టాల్వర్డ్తో ఎదురు తిరిగి ఫైట్ చేయడం అనేది కరెక్ట్. ఆయన గొప్పతనం. మీకు ఇక్కడ ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. కాపు ఉద్యమం అన్నప్పుడు అవును. ఈ రాష్ట్రంలో మ్మ్. ఎన్టీ రామారావు వంటి దిగ్గజంతో ముఖ్యమంత్రితో ఎదురు తిరిగి ఫైట్ చేసిన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు. విభేదించవచ్చు, అవును. మిగతా కులాల్లో విభేదించవచ్చు, లేదా కాపుల్లోనే విభేదించవచ్చు, కానీ ఫైట్ చేసిన వాళ్ళు ఎస్. కాపులకు ముగ్గురే ముగ్గురు. ఒకరు ముద్రగడ పద్మనాభం గారు, రెండు వంగవీటి మోహన్ రంగ, మ్మ్. మూడు హరిరామ్ జోగయ్య గారు. ఆయన మంత్రి పదవి రాజీనామా చేశారు వంగవీటి రంగ మర్ర జరిగాక. అవును. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి హోమ్ మినిస్టర్ ఇస్తామంటే ససేవరు ఒప్పుకోవాలి. ఆయన మంత్రి పదవి నాకు అక్కర్లేదని రాజీనామా చేశారు, దాన్ని ఆమోదించుకోవడం. అవును. ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఇట్లా జరిగింది. ఇక పద్మనాభం గారు ఆ పదవి తీసుకున్న తర్వాత ఎంత నిజాయితీగా వ్యవహరించారనేది ఎస్. అందరికీ తెలిసింది. ఎస్. అయితే ఎప్పుడు రంగా మరణం జరిగిందో, రైట్. ఆ కాపునాడని సభ జరిగిందో, రంగాకు మద్దతుగా రంగా జైల్లో ఉన్నాడు, ఆయన ఆర్గనైజ్ చేయలేదు. మ్మ్. కాపునాడు నాయకులు కొంతమంది ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజ్ చేస్తే ఆ సభకు ఆయన అటెండ్ అయ్యాడు. ఆ రోజు నుంచి ఆయన కాపు ఉద్యమాన్ని ప్రధానిస్తున్నాడు ఓకే. పద్మనాభం గారు. మ్మ్. కులాన్ని వేసుకుని ఆయన కులాన్ని అమ్ముకోలేదు, కులాన్ని నమ్ముకున్నాడు. మ్మ్. రాజకీయాల కోసం, పదవుల కోసం ఆయన కులాన్ని అడ్డుపెట్టి ఎవరికో తాకట్టు పెట్టి పదవులు పొందలేదు. ఆయన నిజాయితీగా ఆ కులం కోసం కొన్ని ప్రయోజనాలు, రిజర్వేషన్ వంటి ప్రయోజనాలు సాధించడం కోసం ఆయన ఫైట్ చేశాడు తప్ప ఆ కులాన్ని అడ్డుపెట్టుకును అమ్ముకును పదవుల కోసం ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. రైట్. ఇంకో సందర్భం, ఇంకొక విషయం చెప్తాను. ఎస్. ఆయన ఎంత మొండివాడు అంటే, వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయిన తర్వాత ఆయన హత్యకు విజయవాడలో అప్పట్లో ప్రైవేట్ సిటీ బస్సులు ఉండేవి. మ్మ్. ప్రైవేట్ సిటీ యజమానులు కొంతమంది డబ్బు కలెక్ట్ చేసి ఇచ్చారు ఆ చంపించిన వాళ్ళకి అనే సమాచారం రావడంతో ఈయన ఆ వివరాలు సేకరించారు. సేకరించి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రిగా చేరగానే పట్టుబట్టి విజయవాడ సిటీ బస్సుల్ని జాతీయం చేయించాడు. ఓకే. అప్పటికే సిపిఎం ఉద్యమాలు చేస్తున్నాడు, మ్మ్. ప్రైవేట్ జాతీయం చేయాలి. రైట్. పద్మనాభం గారు పట్టుబట్టి, ఆయన పట్టుబడితే ఎలా ఉంటుందంటే ఇక తప్పించుకోవడం లేదు. అవును. ఆ సిటీ బస్సుల్ని జాతీయ ఇవాళ ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో మ్మ్. ప్రైవేట్ బస్సుల జాతీయకరణకు పట్టుబడి సాధించిన వ్యక్తి పద్మనాభం గారు. రైట్ సార్. ఎస్. అసలు ఇలాంటి ఎన్నో ఉన్నాయండి. ఎస్. రైట్. వెంకటరెడ్డి గారు, ఈరోజు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రభుత్వం రావడం గుడ్ కాదని ఎవరు అనరు, కానీ ఆ కుటుంబ సభ్యులు ఎందుకో తిరస్కరించారు. ప్రధానంగా రెండు అంశాలు ఈరోజు ముద్రగడ గారి
ఆఖరి మదిలిలో మనకు కనిపించింది. ఒకటి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అనడం, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు పాడే మోయడం. ఏం చెప్తారు? ముందుగా ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. పెద్దలు తిలక్ గారు ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి కొన్ని అంశాలని అంతకుముందు ఎవరికి తెలియనటువంటి ముద్రగడ జీవితం ఎలాంటిదని, ఆయన పట్టుదల ఎలాంటిదని దాన్ని చాలా మంది తెలియకపోవచ్చు. గతంలో జరిగినటువంటి విషయాలను ప్రస్తావించారు. సరే, ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి విషయం కూడా మనం ప్రస్తావించాలి. నిజంగా ముద్రగడ గారు కుటుంబానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, తన భార్యని ఎంత బాగా చూసుకున్నాడు, ఆయన చనిపోయినా కూడా తన భార్య ఎంత ఘనంగా ఉండాలని భావించాడంటానికి ఒక నిదర్శనం. ఆయన చనిపోయినా ఆయన భార్య మాత్రం పుణ్యశీలగానే ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి గొప్పతనం. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా సతీ సాగమనం లాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ స్థాయి దాకా వచ్చాం. ఇప్పుడు ఈయన ఒక కొత్త ట్రెండ్కి నిజంగా శ్రీకారం చుట్టారు. తన భార్య ఆయన చనిపోయినాక ఆయన సమాధిని ఆ ఇంట్లోనే, ఆ పెరట్లోనే అక్కడే ఉండేటట్టుగా, వాళ్ళ భార్యకి ఆయన రోజు అక్కడ చూసుకునేటట్టుగా, భార్య నా భర్త చనిపోయాడు అని అనుకోకుండా పుణ్యవతిగానే ఉండేటట్టుగా ఆలోచన చేసినటువంటి గొప్ప మనసు నిజంగా గ్రేట్. ఈ రోజుల్లో అట్లాంటిది ఎవరో కూడా ఆలోచించరు. అదొక అంశం. రెండోది, మీరు అన్నట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎంత ఇచ్చారు ఆ కుటుంబానికి, ముద్రగడ గారిని తన తండ్రి సమానులుగా ఎలా చూసుకున్నారు అంటానికి ఈరోజు నిదర్శనం. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి పాడెమోయటం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన కళ్ళల్లో నిజంగా ఈరోజు ఏడుపు చూసాం. ఎందుకంటే జగన్ గారు నిజంగా ఎంత తీరని లోటు ముద్రగడ గారు లేనిది పార్టీకి కావచ్చు, చాలా ఎమోషనల్గా. సో ఈరోజు మనం చూసినటువంటి సన్నివేశం మనకు ఓ పక్క కనపడింది, ఇది ఇంకో పక్క. మరి ఈ ప్రభుత్వం నిజంగా ముద్రగడ గారిని ఒక 1% అన్న గౌరవించిందా స్టిల్కి ఈ రోజుకి అంటే అది లేదు. ఎందుకు లేదని ఆ మాట నేను అంటున్నానంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తావించాలి. కూతురికి హాస్పిటల్లో ఉండేది హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉండే కూతురికి హాస్పిటల్లో అంటే ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళ తండ్రి గారు గుర్తురాల. ఆయన దాదాపు 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. అదే 4 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇదే కూతురు గారు వెళ్ళి నిజంగా తండ్రి దగ్గరికి వెళ్ళి నిజంగా తండ్రి గారు క్షమించండి అంటే నిజంగా క్షమించేసేవాడేమో. 4 రోజులు ఆయన హాస్పిటల్లో ఉంటే ఒక్కరోజు కూడా ఈ గొప్ప కూతురు వెళ్ళకపోగా ఏదైతే రాజకీయాలు చేసింది అక్కడ కూడా, ఏదైతే జగన్ గారు ఎందుకు రాలేదు, జగన్ గారు ముద్రగడ గారిని ఎందుకు పరామర్శించలేదు హైదరాబాద్ వచ్చని, మీ అందరికీ తెలియనటువంటి విషయం. ముద్రగడ గారి దగ్గరికి పరామర్శ కోసం జగన్ గారు ఆల్రెడీ ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఆల్రెడీ తాడేపల్లి నుంచి గన్నవరానికి బుక్ చేసుకొని ఉన్నారు. ఉన్న తర్వాత ఏం చెప్పారు డాక్టర్లు, ఆల్రెడీ ఆయనకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, జగన్ గారు వస్తే జగన్ గారితో పాటు వేలాది మంది హాస్పిటల్కి వస్తారు, సో మనం వద్దన్నా కూడా ఆయన రూములో కూడా కనీసం 10-20 మంది నాయకులు వెళ్తారు, ఆల్రెడీ ఇప్పటికే ఆయనకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, దయచేసి రావద్దు అని చెప్పారు. సో ఇది జరిగినటువంటి అంశం. సో అయినా ప్రతిరోజు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు ఎలా ఉంది అని చెప్పి, డైరెక్ట్గా యాజమాన్యంతో మాట్లాడటం. ఇవన్నీ చూస్తే ఈ కూతురు ఎలాంటి విధంగా ప్రవర్తించిందో ఒకసారి గుర్తు చేయాలి. కానీ ఈ ఇంత జరిగినప్పుడు తండ్రి శవం దగ్గర కూడా ఆమెను రానియకుండా చేశారు అనేది ఏదో సోషల్ మీడియాలో చాలా గట్టిగా తిరుగుతుంది. ఒక మాట జరిగిందైతే అదే. ఇప్పుడు చనిపోయినటువంటి వారు ఆఖరి కోరిక తీర్చడం అనేది మన ధర్మమా కాదా? అవును. ఆయన ఒక 3 కోరికలు ఆయన చెప్పాడు. ఏమని? ఒకటి, తన భార్య గారు పుణ్యవతిగానే ఉండాలి, ఆమె మీరు బొట్టు చెరిపేది అలాంటి ఏం చేయొద్దు అని. రెండోది, ఆయన నన్ను కాల్చడం లాంటివి చేయొద్దు, నన్ను పోడ్చడం లాంటి ఇది చేయాలి అనేది చెప్పినటువంటిది. రెండోది, చిన్న కర్మ పెద్ద కర్మ లాంటివి కూడా వద్దని ఆయన చెప్పింది. రెండోది, తన కూతుర్ని, అది కూడా ఈయన ఎప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్నప్పుడు తీసుకున్న డెసిషన్ అంటున్నారు. ఎందుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇంత నీచ రాజకీయాలు చేస్తూ ఉంటే ఏదైతే ఇలాంటి కూతుర్ని మనం ఇంకా వద్దు అని చెప్పి ఆయన తీసుకున్నటువంటి డెసిషన్. ఇదేదో పార్టీయో లేదంటే మొత్తం కుటుంబం ఆయన డెసిషన్, ఆయన కుటుంబం పాటించాలి కదా. ఆయన ఆఖరి కోరిక తీర్చాల్సిన ధర్మం ఆ కుటుంబం మీద ఉంటుంది కదా. ఇప్పుడు అసలు ఆ కాంపౌండ్ లోకి వద్దన్నారా తన కూతుర్ని? ఆమె వాళ్ళ భార్య కదా మొట్టమొదటి. అసలు కాంపౌండ్ లోకి వద్దంటే పోలీసులు కాంపౌండ్ లో తీసుకొని వచ్చారు. నా ఇంటిలోకి అడుగుపెట్టడానికి వీలు లేదు ఆ కూతురు అని చెప్పి ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ అది. రైట్. ఒకసారి ముద్రగడ గారు తన కుమార్తె గురించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి ప్లే చేస్తాను, ప్లీజ్. ఆ బయట ప్లే చేయండి సార్. వెంకటరెడ్డి గారు, ఎవరైనా తల్లికి క్యాన్సర్ వస్తే వాళ్ళు హైదరాబాద్లో వీళ్ళు చూపించుకోవడానికి వస్తే ఇంటి బయట నిలబడి గెంటేస్తే ఎంతకంటే అవమానం ఏముంటుంది సార్? మరి ఆయన ఈరోజు తీసుకున్న డెసిషన్ కరెక్టే కదా. రెండు నిజంగా ఇట్లాంటి కూతుర్లు వద్దు సార్. ఎందుకంటే మాకు కూడా కూతురు ఉంది. నిజంగా భవిష్యత్తులో చూస్తే నర్రెడ్డి సునీత డిస్కషన్ చేయాలి. ఎందుకంటే తన తండ్రి బతికున్నప్పుడు 4 సంవత్సరాలు
తన తండ్రి మొహం చూసేది కాదు, మాట్లాడేది కాదు. తన తండ్రిని కిరాతంగా చంపాడని చెప్పి దస్తగిరి డైరెక్ట్గా ఓపెన్గా బయటకు వస్తే బయట సెటిల్మెంట్లు చేస్తా దర్జాగా తిరుగుతుంటే దస్తగిరికి లాయర్ సిద్ధార్థ లోద్రా, ఈమె తరపున లాయర్ సిద్ధార్థ లోద్రా, చంద్రబాబు తరపున సిద్ధార్థ లోద్రా, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోద్రా. ఈ మతలం ఏంది? మరి గొప్ప కూతురు కదా, సేమ్ ఇప్పుడు ఈమె కూడా గొప్ప కూతురు. ఇక్కడ ఇంకోటి కూడా ఒకటే మనకు గుర్తొస్తుంది. రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిసి చెప్పులేసి సీఎం కుర్చీ లాక్కున్నాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లానే వెళ్ళాడు రామారావు గారి ఇంటి దగ్గర నాటకాలు వేయడానికి. ఏది వేసిన కుర్చీ చెప్పులు మర్చిపోయాడు, లాక్కున్న కుర్చీని మర్చిపోయాడు. ఈయన కుర్చీ ఎక్కగానే రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి నాటకాలు వేశాడు. ఇలా ముద్రగడ క్రాంతి అలియాస్ బార్లపూడి క్రాంతి గారు వేసినటువంటి డ్రామాలు ఆడారు. మరి నీ తండ్రి హాస్పిటల్లో ఉంటే ఎందుకు వచ్చి ఒకరోజు కూడా చూడలేదమ్మా? ఏం గొప్ప కూతుర్లు ఈ రోజు వచ్చింది. ఈ రోజు టీవీలో తన తండ్రి అంత్యక్రియలు చూసి ఏడుస్తుంది అని చెప్పి వార్తలు వచ్చినాయి. మరి బతుకున్నప్పుడు కనీసం కలిసి కూర్చొని కాదండి, క్యాన్సర్ వస్తే వదిలేస్తారా? మా ఇంటికి లోపలికి అడుగు పెట్టద్దు అంటారా? ఎవరు కూతురు అల్లుడు? ఎంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా? కానీ జనసేన నాయకులందరితో కూర్చొని ఆఖరికి ఆమె కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు చూసారు కదా. జనసేన నాయకులతో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటే ఇది వద్దులేండి. ఇప్పుడు మనం దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ బాధ ఉంటుందని చెప్పడానికి చెప్పాను. రైట్, ఇక ఈ పోస్టుల పైన ఏం చెప్తారు సార్? సార్ పోస్టుల పైన ఖచ్చితంగా ఈ పోస్టులు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ సంబంధం లేకపోతే డైరెక్ట్గా వీళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయండి. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ మీరు అట్లా చేస్తున్నారు కదా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత ఆయన గురించి నీచంగానో ఘోరంగానో పోస్టులు పెడితే ఇవన్నీ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో కనపడుతున్నాయి. ఈ రోజు డిబేట్ జరుగుతున్నప్పుడు మరి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం, ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టినా ఈ విధంగా ఎవరు తప్పుడు సమాచారం పెట్టినా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా ఉంటున్నారు కదా. ఇప్పుడు ఈ వాళ్ళలో కనపడుతున్న తప్పుడు పోస్టులు పెట్టిన ఎప్పుడు అరెస్ట్ చేస్తారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. రెండో అంశం సార్, ముద్రగడ గారిని ఎంతగా వేధించారు వీళ్ళనంటే అంతకుముందు మీరు కొన్ని వీడియోలు ప్లే చేశారు కాపు ఉద్యమం సంబంధించి. ఈ ప్రభుత్వం దాని కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతమంది కాపు ఉద్యమానికి సంబంధించిన కేసులు పెట్టింది కదా, ఆ కేసులను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 161 కేసులను ఎత్తేశారు. ఏది ఈ తునికి సంబంధించినటువంటి ఈ రైలు దగ్గర స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కేసులు సెంట్రల్ గవర్నమెంట్ మన చేతిలో ఉండవు. సో స్టేట్ గవర్నమెంట్ అని జగన్ గారు ఎత్తేశారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి కూడా కోర్టు కొట్టేసింది. ఎవరు ఒకరు కూడా సాక్ష్యం చెప్పడానికి రాలేదనేటటువంటి దాంట్లో. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ కేసులను తిరగదోడాలనేటటువంటి ఉద్దేశంతో జీవో నెంబరు 852 తీసుకొని వచ్చాడు సార్. ఎంత దుర్మార్గమో చూడండి. తీసుకొని వచ్చి ఈ రైల్వే కోర్టు కొట్టేసిన కేసుని హైకోర్టులో రీఓపెన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2025లో జీవో నెంబర్ 852 తీసుకొని వచ్చింది. తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేటప్పటికి కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేస్తా ట్వీట్లు పెట్టారు ఆ రోజు. అప్పుడు మళ్ళీ ఉపసంహరించుకుంటున్నామని చెప్పింది. అంటే ఆయన్ని సంవత్సరం క్రితం కూడా వేధిస్తుంది. సంవత్సరం క్రితం దాకా కూడా వేధిస్తున్నారంటానికి ఇది నిదర్శనం కదా. ఈ రోజు చనిపోయినా కూడా వేధిస్తున్నారంటానికి ఈ పోస్టులు నిదర్శనం కదా, క్లియర్ గా కనపడుతున్నాయి కదా మనకి. రైట్, నాగమణి గారు, బ్రతికున్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని వేధించారు, ఏ రకంగా పోలీసులతో దాష్టికానికి పాల్పడ్డారో చూసాం. ఆయన మరణించాక కూడా ఏంటి విపరీత పోకడ, ఈ పోస్టులు ఏంటి, సోషల్ మీడియాలో ఆయన పైన జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హరణం ఏంటి? మనిషి మరణించాక కూడా ఇలా ఎవరైనా చేస్తారా? నమస్కారం అండి ఈశ్వర్ గారు. నమస్తే. ఛానల్లో ఉన్న పెద్దలు తిలక గారికి, వెంకటరెడ్డి గారికి కూడా నమస్కారాలండి. నమస్తే. సాక్షి ఛానల్ మన బిక్కువచ్చిన వేదిక ద్వారా నిన్న రాత్రి అస్తమించిన కాపు జాతి ముద్దుబిడ్డ, కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రివర్యులు, పూజలు పెద్దలు, గౌరవనీయులు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారికి శోకతప్త హృదయంతో ఘన నివాళులు అర్పిస్తున్నానండి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఇంకా చెప్పాలంటే ఈ మనిషి చనిపోయినా కూడా రాక్షసుల కంటే, ఈ పిశాచాల కంటే ఇంకా పీక్కు తింటున్నారంటే వీళ్ళని ఇంతకంటే అనే మాటలు కూడా ఇంకేమీ ఉండవేమి. మేము పొద్దున్నే అక్కడ ముద్రగడ గారి ఇంటికి వెళ్ళి ఆయన పార్థివ దేహం దగ్గర అక్కడే ఉన్నామండి. అక్కడ ఉండగా గవర్నమెంట్ నుంచి వీళ్ళు వచ్చి అధికారిక లాంఛనాలతో చేస్తామని అక్కడ చెప్పినప్పుడు అక్కడ జక్కంపూడి రాజా గారు, అలాగే పెద్దలందరూ, మా జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా గారు, తోట త్రిమూర్తులు గారు, ఇలాగా కాపు పెద్ద నాయకులు అందరూ కూడా మీడియా ద్వారా అక్కడ మాట్లాడడం జరిగిందండి. ఆయనకి ఈ లాంఛనాలు ఏమీ వద్దు, ఇవేమీ చెయ్యొద్దని అక్కడ ఖచ్చితంగా చెప్పారు.
ఎందుకు అంటే వీళ్ళు చేసే పనులన్నీ ఎలా ఉన్నాయండి? ఆయన బతుకుండగా ఎంత పీకు తిన్నారు. ఆయన ఎదురుకుండానే ఆయన భార్యని, కొడుకుని, కోడల్ని భార్యని లకారాలతో తిడుతూ ఆయన అప్పుడే సగం మానసికంగా చనిపోయారండి. అప్పటి నుంచి కూడా చాలా బాధపడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఈ జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ ఈ రోజుకి కూడా అలాంటి ట్విట్లు పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏమనాలో కూడా మరి ఇంకా తెలియదండి. మరి వీళ్ళు టాస్క్ ఫోర్స్ అని చెప్తారు కదా, ఇంకా ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా అది ఎవరికైనా వర్తిస్తుందంటే ఓన్లీ వైసీపీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఏదైనా మాట్లాడితే టాస్క్ ఫోర్స్ ఇవి. కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు మాట్లాడిన విపరీతమైన ధోరణిలో మాట్లాడిన ఆ మాటలు కానీ, లేకపోతే ఈ రోజు చనిపోయిన వ్యక్తి గురించి వీళ్ళు పెట్టి ట్వీట్లు కానీ, ఇలాంటి వాటి మీద కూడా వీళ్ళు నిజంగా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామనడానికి నిజంగా సిగ్గుపడాలండి వాళ్ళు. ఇంకా అక్కడ వాళ్ళ కూతురు గారి గురించి ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అక్కడ ఆవిడ నిజంగా చాలా దారుణం అండి. అలాంటి తండ్రి కడుపుని పుట్టడమే ఆవిడ అదృష్టం అనుకుంటే, ఆవిడ ఇంత ఒక ఆడపిల్ల ఇలా ప్రవర్తించకూడదు, ఆడపిల్ల ఇలా ఉండకూడదు అన్నట్టు అక్కడ జరిగిందండి. ఇవన్నిటికీ కారణం ఎవరండి? నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారే వెనకాలండి కుటుంబాన్ని విడదీసి, ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని విడదీసి ఆయన పార్టీ లాక్కున్న విధానం చూసినా, ఇక్కడ షర్మిల గారి విషయంలో జగన్ గారికి ఇద్దరికి ఇక్కడ చేసిన, ఇవాళ ముద్రగడ గారికి వీళ్ళ కూతురికి ఇవన్నీ చేసిన, ఇవన్నీ ఎందుకు విభజించి పాలించి కుటుంబాన్ని కూడా తిన్నగా ఉంచకుండా ఇవన్నీ చేసి ఏమి బాగుంటారండి? ఈ రోజు ఆవిడ వచ్చి తండ్రి గారి మీద ప్రేమ చూపిస్తూ పోయినప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు కావాలంటే అక్కడికి వెళ్ళి చూడాలి కదండి. హైదరాబాద్ లో ఉన్నారు, అంత ధైర్యం ఎందుకు చేయలేకపోయినప్పుడు? ఈ వేళ వచ్చి రాజకీయంగా ఉపయోగించుకోవడం అంటే ఒక సెంటిమెంట్ని పండించుకోవడానికి ఆవిడ వచ్చిందండి. తండ్రిని కూడా చూడగలేదు అంటారేమో అని. కానీ ఆవిడ రావడానికి నిజంగా ప్రజలు అక్కడ కూడా ఎవరు ఇష్టపడలేదండి. ఇలాంటి వాళ్ళు ఇలాంటి పోస్టులు పెట్టించడం, అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇలా ఇంకా చేయడం అన్నది నిజంగా చాలా బాధాకరం అండి. అక్కడికి వెళ్ళామండి మేము, అంత్యక్రియల దాకా అక్కడ దాకా పొద్దున్న నుంచి అక్కడే ఉండి సారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేసి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వస్తూ నాకు ఏదో కొంచెం కాలు ఇబ్బంది అయ్యి అంత్యక్రియల దగ్గరికి మళ్ళీ వెళ్ళలేకపోయాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కొడుకై వెనకాల ఉండి ఆ అంత్యక్రియలు అప్పుడు పాడెం పోయడం అది ఎంత గొప్పతనం అండి. ఆయన ఒక చేసిన ఛాలెంజ్ కి నేను పిఠాపురంలో నెగ్గించకపోతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను అన్న మాటకి నిలబడి పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా చేసినందుకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొడుకుగా పాడి మోసి ఆ రుణాన్ని తీర్చుకున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎంతో మంది నాయకులు ఛాలెంజ్ చేస్తుంటారండి, మేము ఇలాగా ఈసారి కూడా పద్మనాభరెడ్డి నిజానికి చాలా మంది స్వీకరించారు. నేను కానీ ఇలా చేయకపోతే, లేకపోతే ఇది సాధించలేకపోతే, ఇలా గెలవకపోతే నేను పేరు మార్చుకుంటానని అంటారు. కానీ నిజంగానే పేరు మార్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ముద్రగడ గారు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఆయన ఒక్కరే ఉన్నారు అలా అధికారికంగా పేరు మార్చుకోవాలి. అలాంటి పేరు మార్చుకున్న తరువాత ఆయన మీద మరింత దాడి మొదలైంది. ఈ ఎల్లో సైకోలు పెట్టేటటువంటి పోస్టులు ఈ రోజు కూడా అదే పేరుతో వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు చాలా చూసాం. కాపులందరినీ కూడా విడగొట్టి వెనకాలండి ఈ మాటలు పెట్టించి రెడ్డిగా మార్చుకున్నారనేసి ఎందుకంటే ఈ ట్రోల్ చేయడం అన్న మాటకు నిలబడ్డారు అని ఆయన ఎందుకని అనుకోలేకపోయినా, మిగిలిన వాళ్ళ కాపుల్లో కూడా మా కాపు సోదరులకు కానీ నేను చెప్తున్నానండి, అన్న మాటకు నిలబడ్డాడు, ఛాలెంజ్కి నిలబడ్డారని ఆయన గౌరవించడం పోయి వీళ్ళు ఆయన కోసం రెడ్డిగా మారిపోయాడు, రెడ్డి అయిపోయాడు, కాపు రెడ్డి అయ్యాడు. ఎందుకండి అన్ని మాటలు? అయినా సరే ఆయన లెక్క చేయలేదండి. ఈ అనారోగ్యంతో ఇలా ఉండగా కూడా ఇలా మాట్లాడగలిగిన వాళ్ళని, వీళ్ళ సంస్కారాన్ని ఇంకా ఇంతకంటే ఏ మాటలతో వర్ణించాలో కూడా తెలియటం లేదండి. రైట్. రజనీ గారు అడ్వకేట్ అండ్ అనలిస్ట్ మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. రజనీ గారు, ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల్లో కూడా మీరు పాల్గొన్నారు. అక్కడ వచ్చినటువంటి జనం ఆయన మీద కురిపించేటటువంటి ఆ ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆయనకి దక్కినటువంటి గౌరవం కానీ, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఏమనిపించాయి మీకు ఇవన్నీ? సార్, ముఖ్యంగా ఇవాళ రోజు పచ్చ మీడియా ఎంత దారుణంగా ఉందంటే ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి గురించి పలుమార్లు మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సింది ఏంటంటే, వారి పార్టీ ఉన్నప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే,
ఎన్టీ రామారావు గారు ముచ్చటపడి లేకపోతే అనుభవజ్ఞుడని భావించో మరి ఇతనికి మంత్రి పదవి ఇచ్చినారు. ఆ మంత్రి పదవిని కూడా ఎడంకాలతో తన్ని కాపునాడుకి ఆ రోజు రంగా గారి మరణానంతరం ఆయన ఆ పదవిలోంచి పక్కకు వచ్చి మరి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. అంటే ఈ రోజు ఇచ్చిన మాట మీద నిలబడడం అనేది ఆయన తర్వాతే. అంటే మరి రెడ్డి గారు అంటారుగా అంటే అవునండి, మా వాళ్ళు మాట మీద నిలబడతారండి. మరొకసారి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి, తెలియకపోతే నేర్చుకోండి అనే ఒక పదాన్ని చెప్పాలండి. ఇందాక రోజు కూడా నాదెండ్ల మనోహర్ గారు ఒక మీటింగ్ లో సంబోధిస్తూ ఆయన్ని పార్టీలోకి పిలుద్దాం అనుకున్నాం, గవర్నర్ పదవి ఇద్దాం అనుకున్నాం కూటమిలో అన్నారండి. జనసేన నుంచా బీజేపీ నుంచా అంటే అసలు అర్థం కావట్లేదండి. ఆయన అప్పటికే లెటర్ రిలీజ్ చేసే ముందు అన్నారట, ఇది స్వయంగా వారి భార్య వారి కుమారుడు నాకు చెప్పారండి. బీజేపీకి నన్ను అమ్మేద్దాం అనుకున్నాడండి. ఆయన పెత్తనం లేనప్పుడు ఎందుకండి పార్టీ నన్ను పిలుద్దాం అనుకున్నారు కదా, మరి అనుకున్నప్పుడు చంద్రబాబు గారితో సంప్రదించాలి కదా. ఆయన ఒప్పుకోడు కదా, ఆయన నా ఇంటి మీద దాడులు చేపించారు కదా, నా భార్యని లకారంతో బూతులు తిట్టించారు కదా, మరి ఆయన అడగకుండా నన్ను ఎందుకు పిలుస్తున్నారండి? సరే ఆయన రమ్మన్నారు కదా, వద్దాం అనుకుంటే బీజేపీ నుంచి పదవి ఇచ్చేది ఏంటండి? అంటే ఆయన పార్టీ నుంచి ఆయన పదవి కూడా ఇచ్చే అధికారం ఆయనకి లేదా? మరి పార్టీ అయింది కదండి. ఆయన పార్టీలో ఆయన అధికారం లేనప్పుడు మరి పార్టీ అధినేత ఆయన అండి, లేకపోతే కూటమిలో టీడీపీ అండి అని స్వయంగా ఆయన కొన్ని లెటర్ల రూపంలో కూడా రాసినారటండి. మాకు తెలియలా నిజంగా గవర్నర్ పదవి ఇచ్చి ఆయన సముచిత స్థానంలో కూర్చోబెడతారేమో అనుకున్నాను, కానీ అది బీజేపీ అకౌంట్ లో ఇద్దాం అనుకున్నారని మరి ఏనందుకు వాడిని పిలవడం? ఆ కూటమిలో టీడీపీ వాళ్ళు ఒప్పుకుంటారండి? ఫస్ట్ మీడియా హరిరామయ్య జోగే గారిని కానీ ముద్రగడ గారిని కానీ కుల ద్రోహిగా చిత్రీకరించడానికి వారు పడే తాపత్రయం బహుశా ఎందుకో కనీసం వారికైనా తెలియాలండి. రైట్. ఆ రోజుల్లో కూడా 2016లో కాపు ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా నిలబడలేదు. నేను అసలు దాని గురించి మాట్లాడనని తప్పించుకున్నటువంటి వ్యక్తి. ఇదే చిరంజీవి గారు వెళ్ళారు, ఇదే దాసనారాయణరావు గారు వెళ్ళడానికి ప్రయత్నించారు. వీళ్ళంతా మద్దతు పలికిన వాళ్ళని మనం చూసాము. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సపోర్ట్గా నిలబడలేకపోయారు? సార్ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ గారికి లేకపోతే కాపులకి ఆయనకి ఎప్పుడు కాంటాక్టే లేదండి. ఎప్పుడైతే ఆయన జనసేన పెట్టాడో కులంలో ఒకడన్నా బయటకు వస్తున్నాడు, చిరంజీవి గారి తర్వాత మళ్ళీ కులంలో ఒకడు నిలబడతాడేమో, రాజ్యాధికారం వైపు పయనిస్తాడేమో, నేను ముఖ్యమంత్రి అవుతానంటే కులం నెత్తినేసుకుంది కానీ ఆయన ఎప్పుడు కడు దూరంగానే ఉన్నాడండి. లేకపోతే అంత ఉద్యమంలో యువరాజ్యం నడిపిన ఆయన ఆ యువరాజ్యంలో బుద్ధగడ పద్మనాభం గారు కూడా కాపుల్లో ఒక వ్యక్తే కదా. ఆయనకి ఇబ్బంది జరిగినప్పుడు దాసర్ నారాయణరావు గారు పిలిస్తే వీళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చినారండి. వచ్చి మాట్లాడిన తర్వాత మీరు ఎక్కడన్నా స్పందిస్తాడేమో అనుకుంటే మీరు ఒకటి గమనించండి, రంగా గారి ఇంట్లో కాఫీ ఇచ్చాడా, టీ ఇచ్చాడా? అది ఆయన అసలు ఎవరింటికి పోడు, ఆయనకి థ్రెట్ ఉంది, మరి ఎలా సాధ్యమైందో, ఏ ఇంట్లో టీ ఇచ్చాడో, ఏ ఇంట్లో కాఫీ ఇచ్చాడో ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు కూడా ఎప్పుడు వీళ్ళు రాలేదండి. అంటే రంగా గారు చనిపోయినప్పుడు రాలేదు, ముద్రగడ గారు చనిపోయినప్పుడు కూడా ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ ఈవెన్ నాగబాబు గారు వచ్చి ఉండొచ్చండి. పార్టీ నుంచి ఎవరు రాలేకపోవడం అంటే మరి కులమంతా నెత్తినేసుకునే కదా ఈ రోజు చిరంజీవి గారిని ఒక స్థాయిలో కూర్చోబెట్టాలని తపన పడింది. అవును. అయితే ముద్రగడ గారి కుమార్తెను జనసేన పార్టీలో చేర్చుకున్నారు కదా, ఆమెకు సముచిత స్థానమే ఉంది కదా, గౌరవంగా చూసుకుంటున్నారు కదా. సార్ అది అసలు వాళ్ళ కనీసం చెప్పాల్సింది ఏంటంటేనండి, ముద్రగడ గారి కూతుర్ని ఆ అమ్మాయి చదివింది 7th క్లాస్ సార్. ఈవెన్ 10th క్లాస్ ఎందుకు చదవలేదు అంటే ఆ అమ్మాయికి తెలియాల. ఎందుకంటే రోడ్డు మీద బస్సు ఎక్కించడానికో వెహికల్ ఎక్కించడానికో కూడా వెహికల్ ఎక్కించే ఆడపిల్లని అక్కడికి పంపించాలండి. వద్దులేండి, మా పిల్ల మా ఇంట్లో ఉంటదండి, జాగ్రత్తగా వద్దులేండి మీరు వెళ్ళిపోండి అని వచ్చిన ప్రిన్సిపల్ ని వాళ్ళని కూడా వెనక్కి పంపించి 7th 8th ఆపేసిన వ్యక్తి అండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య ఇంతటి వరకు ఎవరు చూడలేదండి, ఆమెని కూడా ఎవరు చూడలేదండి. అంత గోప్యంగా కుటుంబాన్ని గుర్తుగా సాగిస్తున్న వ్యక్తి ఈ రోజు స్టేజ్ మీద సడన్ గా వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు వచ్చినప్పుడు ఇతనికి తెలుసు కదా, ఇతని భార్య గాని, ఇతని పిల్లలు గాని, ఇతని అన్న గాని, ఇతని వదిన గాని, వాళ్ళ అన్న కూతురు గాని ఎవరన్నా వచ్చినారండి ప్రచారానికి? రాలేదు కదా. మరి ఆయనకి ఇష్టం లేదో అలా స్టేజ్ ఎక్కించడం ఏంటి? ఆయన కోపడతారు, ఆయన కోపం ఎక్కువ. ఇప్పుడు మనకు ఆయన కోపం వచ్చింది అనుకోండి, ఇప్పుడు డిప్యూటీ సైనిక పదవికి రాజీనామా ఇస్తారని ఎవరన్నా ఇవ్వరు కదా. కానీ అదే పద్మనాభం గారు ఉంటే తక్కువ నా కుర్చీ అలా తన్ని వచ్చేసేవాడండి. అంత గొప్ప వ్యక్తి. ఆయన ఇష్టాలు ఆయనకు ఉంటాయి.
ఇప్పుడు ఆ కుటుంబంలో కూతుర్ని బయటికి రానివ్వకూడదు, ఒక రొచ్చు ఆడపిల్లలు నిలబడలేరు, ఇబ్బంది పడతారు, బూతులు తిట్టించుకుంటారు. Yes. రోజు మేము తిట్టించుకోవట్లేదండి, అలా ఎన్నో ఉంటాయి అమ్మా అని ఆయన వద్దంటుంటే ఈ పిల్లకి ముద్రగడ పద్మనాభం గారి కూతురు కదా, జనాలందరూ చుట్టూ రెచ్చగొట్టుంటారండి. నాకు తెలిసి అమ్మాయి ఒక్కతే కూడా రాజమండ్రి నుంచి కిర్లంపూడికి పాపం ఒక్కతే కూడా రాదట. ఈ రోజు చూడండి, తండ్రిని కూతుర్ని దూరం చేసింది ఏంటి అంటే రాజకీయం. ఈ రాజకీయమేనండి, లేకపోతే ఆఖరి చూపులు కడచూపులు తల్లి దగ్గర ఉండేది. ఈ రోజు తల్లి భావోద్వేగానికి గురవుడు. ఈ రోజు కూడా వాళ్ళు మాకు అక్కర్లేదు మా కూతురు అంటున్నారు. ఏంటి తల్లి, ఏదో కోపంలో జరుగుంటది కదా, మీరన్నా దగ్గర తీసుకోకపోతే ఎలా అంటే ఆయనకి ఇష్టం లేదండి, ఆయనకి తెలుసండి, ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నారండి, ఇదే బాధలో ఉన్నారు సార్. సో ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని రాజకీయంగా స్టేజ్ మీద చూపించడం చాలా పెద్ద తప్పండి. బహుశా ఇది ఆయనకి తెలియకుండా జరుగుంటుందని నేనైతే భావిస్తున్నా. ఆయనకి తెలుసు, ముద్రగడ గారి కోపం తెలుసు, ఆయన ఉద్యమ స్ఫూర్తులు తెలుసు, అందుకే ఆయన చాలా మార్లు ఎప్పుడు ఆయనకు కూడా దూరంగా ఉంటారేమో బహుశా, ఎందుకంటే కోపం గురించి తెలుసు కాబట్టి. రైట్, థ్యాంక్ యూ మేడం. ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు రజనీ గారు. ఎస్ తిలక్ గారు, కన్క్లూడ్ చేయండి సార్. కాపు ఉద్యమం, ముద్రగడ గారు నడిపినటువంటి కాపు ఉద్యమం అనేది చరిత్రలో నిలిచిపోతుంది అంటే ఏమంటారు? ఈశ్వర్ గారు, ఈ రాష్ట్రంలో అసలు కాపులకి గుర్తింపు ఎట్లా వచ్చింది అనే ప్రశ్న వేసుకున్నప్పుడు మనకి గతంలో ఆర్గనైజేషన్స్ మీటింగ్ పెట్టడం అవి సర్వసాధారణం. చాలా ఇప్పుడైతే వీధికి ఒక సంఘం ఉంది. అలా కాకుండా పొంగులేటి మోహన్ గారు మరణం తర్వాత ఈ ఉద్యమం తారస్థాయికి చేరి గుర్తింపు వచ్చింది. కాపులు అనే ఇగ్నోర్ చేయకూడదు మనం, ఎందుకంటే రంగా గారు చనిపోయిన తర్వాత 32 మంది ఆయన పేరు చెప్పుకుని ఎమ్మెల్యేలే. అందువల్ల కాపుల్ని ఇగ్నోర్ చేయకూడదని రాజకీయ పార్టీల్లో ఒక కథలకు వచ్చింది. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, 18% ఓట్లు తెచ్చుకున్నారు, దానివల్ల కొంత గుర్తింపు వచ్చింది. సరే, కాంగ్రెస్లో విలీనం చేసిన అదే విషయం, గుర్తింపు వచ్చింది. ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమంతో తారాస్థాయికి ఈ స్థాయిలో మళ్ళీ గుర్తింపు రావడానికి అవకాశం భవిష్యత్తులో ఉందా అనేది సందేహం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి, కుల ఉద్యమం నడపడం అనేది డిఫరెంట్, రాజకీయ పార్టీ నడపడం అనేది డిఫరెంట్. ఈ రెండింటినీ కలపకుండా జాగ్రత్తగా నడిపిన దీశాలి ముద్రగడ పద్మనాభం. ఎక్కడ కూడా కలపన. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో కాపులు పేరు చెప్పి ఎవరు మా దగ్గర రావద్దు అని బోర్డులు పెట్టారని ఒక ప్రచారం చేశారు. అట్లాగే ఆయన ఒకసారి మా కాకినాడ థియేటర్లో సినిమాలు సరిగా రావట్లేదండి, జనం పాత అయిపోయిన థియేటర్లో ఇంగ్లీష్ సినిమాలు ఏమన్నా వేద్దాం మీరు మాట్లాడి పెట్టండి అంటే నేను ఏదో విజయవాడలో కొంతమంది డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడని వేశారు. దాని మీద కూడా పద్మనాభం గారి థియేటర్లో అశ్లీల చిత్రాలు వేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ గొడవ జరిగింది ఆయన కుమార్తె. గతంలో మీరు గుర్తుంటే ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు కూడా ఇలాగే 2 గ్రూపులుగా కొట్టుకున్నాం. అవును, ఎవరిది సంస్కృతి? కొంపలో కొప్పటి పథకం అనే సంస్కృతి ఎవరిది? కరెక్ట్. 2, పద్మనాభం గారు ఆయన భాష, యాస, సంస్కారం అన్ని గోదావరి జిల్లాలో గొప్పతనం అది, దాన్ని ఎక్కడ వదిలిపెట్టారు. ఆయన కాపు ఉద్యమం నడిపిన వేరే కులాన్ని ఎక్కడ దూషించలేదు, విమర్శించలేదు. కాపులకి కావాలని అడిగాడు తప్ప ఆయన. ఇలాంటి అలాగే రంగా గారు చనిపోయినప్పుడు కాపుల మీద కేసులు పెడితే విత్డ్రా చేయించడానికి ఆయన కృషి చేశారు. మొన్న తొలి రైల్వే దహనం కేసులో ఆ కేసులు కూడా విత్డ్రా చేయించడానికి ట్రై చేశారు, ప్రయత్నం చేశారు. ఆయన కాపుల కోసం పనిచేశారు తప్ప వేరే కులాన్ని ద్వేషించలేదు. కరెక్ట్ చెప్పారు. రైట్ సార్. ఇవాళ కులం పేరు చెప్పి కులాన్ని అమ్ముకుని కులం పేరుతో పదవులు పొందడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాపు ఉద్యమానికి పైగా ఇంకోటి చెప్పాలి, ఇలాంటి నిజాయితీ పరుడు అవినీతి మీద ఎక్కువగా ఉద్యమాలు జరగాల్సిన తరుణంలో, కాపుల కోసం ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సిన తరుణంలో ఇలాంటి మనిషి చనిపోవడం అనేది ఆ కాపు ఉద్యమానికి నష్టం.
రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. తిలక్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ముద్రగడ పద్మనాభం గారి జీవితంలో చాలా మంచి ఘట్టాలు ప్రజలకి, అంటే తెలియని వాళ్ళకి చాలా మంచి విషయాలు మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ తిలక్ గారు. అలాగే నాగమణి గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.